ఈరోజు వీడియోలో ఆల్గోటెస్ సాఫ్ట్వేర్ని కోటక్ నియో ట్రేడింగ్ అకౌంట్తో ఏ ఎర్రర్స్ రాకుండా ఎలా కనెక్ట్ చేసుకోవాలో పూర్తిగా చూపించబోతున్నాను. హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. ఫస్ట్ మీ ఆల్గోటెస్ సాఫ్ట్వేర్లో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత లాస్ట్లో కనిపిస్తున్న మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బ్రోకర్ సెటప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్న కోటక్ నియో ట్రేడింగ్ అకౌంట్ మీద ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కోటక్ నియో ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళి మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సర్వీసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీ టు యాక్సెస్ కోడ్ మీద ప్రొసీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ సెషన్లోకి వెళ్ళి మై ప్రొఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్లయింట్ కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ కోటక్ సెక్యూరిటీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసి అకౌంట్ డీటెయిల్స్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ట్రేడ్ ఏపీఐ మీద రిజిస్టర్ చేయండి. ఇందాక మీరు కాపీ చేసిన క్లయింట్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రిజిస్టర్ ఫర్ ఎ న్యూ ట్రేడ్ ఏపీఐ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ క్లయింట్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే కోటక్ సెక్యూరిటీస్ నుంచి ఒక మెయిల్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే WSO2 API మేనేజర్ డెవలపర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. లాస్ట్లో కనిపిస్తున్న సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మెయిల్కి ఇచ్చిన యూజర్ ఐడిని కాపీ చేసి ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో పేస్ట్ చేయండి. పాస్వర్డ్ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ప్లేస్లో మీరు కనెక్ట్ చేయాలనుకున్న ఆల్గో సాఫ్ట్వేర్ పేరు రాయండి. ఆల్గో టెస్ట్ అని మెన్షన్ చేసి ఇక్కడ షేర్ కోటా ఫర్ అప్లికేషన్ టోకెన్స్లో అన్లిమిటెడ్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో దిస్ ఈజ్ ఏ డిఫాల్ట్ అప్లికేషన్స్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ గ్రూప్లో బ్లాంక్గా ఉంచి ఇక్కడ సేవ్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆల్గో టెస్ట్ అనే ఒక ఏపీఐ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రిప్షన్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ ఏపీఐ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్రోకరేజ్ మీద సబ్స్క్రైబ్ ఇక్కడున్న 5 ఆప్షన్ మీద సబ్స్క్రైబ్ చేసి ఆథరైజేషన్ టోకెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ యాక్సెస్ టోకెన్ ఎక్స్పైరీ టైం మీద నాట్ అప్లికేబుల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని డీసెలెక్ట్ చేయండి. మీ ఆల్గో టెస్ట్ బ్రోకర్కి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ యాక్సెస్ టోకెన్ ఎక్స్పైరీ టైం ఈ కోడ్ని కాపీ చేసి ఇది అప్లికేషన్ టోకెన్ ఎక్స్పైరీ టైం అండ్ యూజర్ యాక్సెస్ టోకెన్ ఎక్స్పైరీ టైం అండ్ రిఫ్రెష్ టోకెన్ ఎక్స్పైరీ టైం, ఐడి టోకెన్ ఎక్స్పైరీ టైం ఇవన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కదాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. జనరేట్ కీస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కన్జ్యూమర్ కీ అండ్ కన్జ్యూమర్ సీక్రెట్ కీ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న కన్జ్యూమర్ కీని కాపీ చేసి ఆల్గో టెస్ట్ సాఫ్ట్వేర్లో కన్జ్యూమర్ కీ ప్లేస్లో పేస్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న కన్జ్యూమర్ సీక్రెట్ కీని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ బ్రోకర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యాడ్ కోటక్ నియో మీద క్లిక్ చేసినట్లయితే యువర్ బ్రోకర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో ఇక్కడ లైవ్ ట్రేడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీ స్ట్రాటజీస్ అన్నీ ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసి యూ కెన్ రన్ యువర్ స్ట్రాటజీస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.